ఓం నారాయణాదన భగవాన్ శ్రీ వెంకటేశ అభయ వైకుంఠంలో తొలి హారతి. భగవాన్ వెంకటేశ్వర వారి మూల స్వరూపం. ఓం నారాయణ ఆది నారాయణ, 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 ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయకుండేశ్వరంలో బ్రహ్మకమలాన్ని మీకు ఈరోజు ఈ పూల అలంకరణలో చూపిస్తున్నాను. బ్రహ్మకమలం ఈ వైట్ పువ్వేనండి. ఈ వైట్ పువ్వే బ్రహ్మకమలం. రాత్రి 10:30కి ఇచ్చింది, తెల్లారుజామున 2:30కి మరలా ముడుచుకోవటం మొదలుపెట్టింది. ఓం నారాయణ ఆది నారాయణ. ఇదేనండి బ్రహ్మకమలం, జాగ్రత్తగా చూడండి. ఓం నారాయణ ఆది నారాయణ. ఇదేనండి బ్రహ్మకమలం, ఈ వైట్ పువ్వు అండి బ్రహ్మకమలం. జాగ్రత్తగా చూడండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఒకసారి భగవాన్ వెంకటేశ్వర వారు పాలకొండ సుబ్బారెడ్డిని, అదొక ప్రాంతం, చాకలకుంట అంటారు ఆ ప్రాంతాన్ని, అక్కడ ఒక జమ్మిమాను కొట్టి తీసుకురమ్మన్నారు. అట్లాగే స్వామివారు కూడా నడిచే రోజులు కాబట్టి ఆయన పక్కనే ఉండి ఆ జమ్మిమాన్ని కొట్టమన్నారు. కొట్టిన తర్వాత, అయ్యా నువ్వు ఎత్తుకుని నడు అన్నారు. అదేం చూస్తే పచ్చిది, పెద్ద మొద్దు, దాన్ని ఎలా మొయ్యాలా అని చెప్పి, సరే వెంకటేశ్వర వారు చెప్పారు కదా అని చెప్పి ఆ మొద్దుని ఎట్లా కూడా బ్రతుకు జీవుడా అని చెప్పి పైకి ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటే కూలిపోయి ఆ మొద్దు తన మీద పడి చనిపోతామో అనుకున్నాడు. అయినా సరే వెంకటేశ్వర వారు చెప్పారు కదా అని చెప్పి ఆ మొద్దుని తీసుకుని 4 అడుగులు వేసిన తర్వాత ఇక నా పని అయిపోయిందరు అని మనసులో అనుకున్నాడు. అయినా స్వామివారికి తన పరిస్థితి చెప్పలేదు. ఇలా ఉంది, నేను చనిపోయేటట్టున్నాను, నేను మొయ్యలేకపోతున్నాను, ఈ భారంతో కింద పెడతా మొద్దు నామే పడిపోద్ది, నాకేమన్నా అయ్యిద్దని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉన్నాడు. అయితే సర్వాంతర్యమైనటువంటి భగవాన్ వెంకటేశ్వర తెలియదు కదా. అప్పుడు వెంకటేశ్వర అన్నారు, అయ్యా సుబ్బారెడ్డి బరువుగుందా అన్నారు. అవును స్వామి బరువుగుందంటే, అయితే కింద పడే అయ్యా అన్నారు. అప్పుడు కింద పెట్టాడు. కింద పెట్టిన తర్వాత స్వామివారి చేతిలో ఉన్న కర్రని అటువైపు ఇటువైపు పొడిచారు. పొడిచిన తర్వాత, అయ్యా సుబ్బారెడ్డి మొద్దు ఎత్తుకోయ్యా అన్నారు. అట్లాగే అతను సుబ్బారెడ్డి మెల్లగా ఆ మొద్దును తీసుకుని ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటే అది దూది పింజల్లి తేలిగ్గా ఉంది. అప్పుడు అనుకుంటున్నాడు సుబ్బారెడ్డి, అమ్మో భగవాన్ వెంకటేశ్వర సామాన్యమైన వారు కాదు, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా సరిదిద్దగలడు, ఏమైనా వచ్చేదాన్ని ఆపగలడు అని మనసులో అనుకుని స్వామివారికి నమస్కారం పెట్టుకుని ఆ మొద్దును ఎత్తుకోగానే ఆ మొద్దు దూది పిందెల్లి తేలికైపోయింది. అప్పుడు సుబ్బారెడ్డి అనుకుంటున్నాడు, నా పైన ఎన్నో కర్మలు ఉన్నాయి, నాకెన్నో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ ఈ మొద్దుని మోపించి ఆ కర్మలన్నీ తీసేశారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఎన్నో కుటుంబ సమస్యలతో, బరువు బాధ్యలతో ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. కానీ మహనీయులు కానీ, సద్గురువులు కానీ, ఎవరైనా సరే వారు తన నమ్ముకున్న భక్తులను కానీ, సేవకులను కానీ తన వెంట తీసుకెళ్ళి తమ యొక్క చేష్టలతో, తమ యొక్క అనుగ్రహంతో మరి వారిపైన బరువు పెట్టినట్టుగా కనపడినా ఆ బరువు తాత్కాలికమే అని వాళ్ళకి అర్థమయ్యే లోపల స్వామివారు ఆ బరువును దించేసి మరలా అతన్ని తేలికపరిచి మరలా తన వెంట తీసుకెళ్లే విషయాలు కోకొల్లగా ఉన్నాయి. అట్లాగే పాలకొండ సుబ్బారెడ్డి కూడా తాను స్వామివారిని నమ్ముకున్నాను కాబట్టి స్వామివారు ఎక్కడెక్కడ తిరుగుతుంటే ఆ ప్రాంతంలో పాలకొండ సుబ్బారెడ్డి కూడా తిరుగుతుండేవారు. అటువంటి పాలకొండ సుబ్బారెడ్డి ఈ పచ్చిమొద్దు నన్ను మోయమంటున్నారు, నేనేం మోయగలను,
నన్ను నేనేం మోయగలను, నేను ఒక్కడిని ఎలా ఎత్తుకోగలను అనుకున్నాడు. కానీ స్వామివారు చెప్పిన వాక్కు ప్రకారం ఆ ముద్దుని ఎత్తుకున్నాడే గానీ, ఆ తనలో ఉన్న నమ్మకాన్ని కోల్పోయాడు కాబట్టి, ఆ మొద్దు ఎక్కువ బరువైపోయి, మనిషి నిట్టనిలో కూలిపోయి ప్రాణం పోయేంత బరువైపోయింది. ఎందుకంటే నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే పరమాత్ముడు భగవాన్ వెంకటేశం ఉండగా మనకెందుకు భయం? ఆయనే మోయమన్నప్పుడు, ఆయనే సర్వభారం ఆయనే చూసుకున్నప్పుడు మనకెందుకు అనుమానం అని చెప్పి ఆ పాలకొండ సుబ్బారెడ్డి మోసినట్టయితే అది బరువుగా ఉండేది కాదు. 4 అడుగులు వేసిన తర్వాత నా పని అయిపోయింది అని అనుకునేవాడు కాదు. కానీ సర్వాంతర్యామి భగవాన్ వెంకటేశం వారు ఎవరిపైన బరువు పెట్టరు, ఎవరిపైన సమస్యలు సృష్టించరు. ఆ సమస్యలు పరిష్కరించడానికి హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ, అన్నదానంలో పాల్గొనిపించటం కానీ, అట్లాగే భజనలో పాల్గొనటం కానీ, అట్లాగే నామ సంకీర్తన ఇలాంటి కార్యక్రమాలు అందరినీ పాల్గొని ఉద్ధరింపజేస్తారు. అందుకనే పాలకొండ సుబ్బారెడ్డికి తన కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఆ మొద్దు ఎత్తిన 4-5 రోజుల నుంచి సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి, రోగాలు తగ్గుతూ ఉన్నాయి. అప్పుడు అతనికి అర్థమైంది. అప్పుడు మొద్దు ఎత్తుకోమన్నప్పుడు బ్రతుకు జీవుడా అనుకున్నాడు. 4-5 రోజుల తర్వాత తన కుటుంబం చక్కబడటం, అట్లాగే ఆరోగ్య సమస్యలు తీరటం వలన అప్పుడు భగవాన్ వెంకటేశ్వర బరువు పెట్టాడు అనుకున్నాను. నాపై ఉన్న బరువులన్నీ ఈ మొద్దు ద్వారా ఆ బరువులన్నీ తీసేశారు. నాపై ఉన్న రోగాలను తీసేశారు. నా కుటుంబాన్ని ఆదుకున్నారు. అప్పుడు అర్థమైంది ఈ మొద్దు అనే బరువు చాలా తేలికైంది. కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఆరోగ్యాలు అవి పెద్ద బరువులు కాబట్టి వాటిని ఈ మొద్దు ద్వారా తీసేశారని నాకు అప్పుడు అర్థమైంది. అందుకనే సర్వాంతర్యామి భగవాన్ వెంకటేశ్వర వారు ఏది చెప్పినా ఆ మార్గంలో మనం పయనిస్తే ఏ సమస్య అయినా మనల్ని దరిచేరకుండా సర్వకాల సర్వస్త్రందు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు కాపాడుతున్నారని ఈ లీల ద్వారా మనందరికీ అర్థమవుతుంది. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వమి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, హోమము జరుగుతుంది, అట్లాగే నామయజ్ఞం జరుగుతుంది, సత్సంగం జరుగుతుంది, అట్లాగే హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు కూడా జరుగుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించండి. ఓం నారాయణ నారాయణ. తెనాలి నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ అభయ వైకుంఠాశ్రమంలో స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.